ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర कंटिन्यू చేస్తున్నాం. एंटी ओम मंडली बनाई गई थी और उसका प्रधान थे मुखी मधुरमा जी। उसको थक आए जाने की वृत्तांत हम ऊपर लिखी गई। उन्हीं मुखी मधुरमा जी के पुत्र है धर्मपत्नी दादा की अपनी बड़ी लाडली थी, बड़ी लड़की थी। कुछ घराले खटपट तथा दुर्व्यवहार के कारण दादा की यह पुत्री अपनी पिताजी दादी जी को यही चली आई थी। మరి యాంటీ ఓం మండలి అయితే తయారైపోయింది. దానికి ప్రధానంగా ముఖి మద్రిమ ఉండేవారు. వారు ఎన్నో లేఖలు కూడా రాశారు యాంటీ ఓం మండలి పైన. వారి ధర్మపత్ని దాదాకి చాలా పెద్ద తన వారి ధర్మపత్ని ఎవరైతే ఉన్నారో వారు దాదాకి చాలా దగ్గరి వారు. కాకపోతే వారి దుర్వ్యవహారం ద్వారా వారి పుత్రి కూడా ఇక్కడికి ఓం మండలికి వచ్చారు। अतः मुखी मधुरिमा की बहुत ही गुस्से में थे। उन्होंने अपना साथी बनाया एक अन्य सेठ को। उस सेठ को एक पुत्र की मृत्यु होने के बाद उसकी बहू से जायदाद के बंटवारे विषय में कुछ झगड़ा था। మరి ఈ ముఖి మధురిమ ఎంతో కోపం కలవారు। వారు వారు ఓం మండలిలో కూడా తన తోటి వారిగా ఒక సేట్ గా పెట్టుకున్నారు। ఒక సేట్ ని తన కంపానియన్ ఫ్రెండ్ గా చేసుకున్నారు। ఆ సేట్ కూడా ఒక అమ్మాయి ఉండేది। ఆ అమ్మాయి మృత్యువు తర్వాత వారి కోడలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మృత్యు తర్వాత కోడలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సత్సంగానికి వచ్చేవారు। మరి वारी बहू से जायदाद के बंटवारे से विषय में कुछ झगड़ा था। వారి కోడలతో ఏవైతే ఆస్తిపాస్తుల డిస్కషన్స్ ఉంటాయో దాంతో ఒక గొడవ కూడా అయ్యింది। మరి ఆ సేట్ యొక్క ఆ కోడలు కూడా దాదా యొక్క సత్సంగానికి వచ్చేది, ఓం మండలికి వచ్చేది। वह सेठ दादा की एक मित्रता प्रशंसक भी था। उसके दादा को कहा था उसका उस बहू पर दबाव डाले से वह वापिस सेठ के घर में जाकर रहे, जायदाद की बंटवाने प्रश्न छोड़ दे। మరి ఆ సేట్ కి ఇంకొక ఫ్రెండ్ ఉండేవారు। తను ఒక న్యూస్ పేపర్ ముద్రించ చేసేవారు కూడా। వారు ఆ సేట్ కి చెప్పారు, మీ బహుతో అంటే మీ కోడలితో ఏవైతే ఆస్తిపాస్తుల విషయాలు ఉన్నాయో అవి ఆపేసేయి, తను మీ ఇంటికి వచ్చేస్తుంది అని। दादे ने इस बात पे इनकार किया कि एक तो उसका अपनी निजी घुराले झगड़े थे जिससे दादा का स्प्रेश करना अचानक समझ में दूसरे या बहू की कानूनी अधिकार था, वह तो उसे मिलना ही चाहिए। మరి ఈ విధంగా డిస్కస్ చేయడంతో దాదా కూడా ఆ కోడలికి ఎంతో సపోర్ట్ చేశారు। ఒకవైపేమో ఆ కోడలు ఏదైతే ఆస్తులు తన హద్దిగా ఉన్నాయో అవి తన హక్కే అవ్వాలి కదా। మరి ఇంకొక వైపు తన ఆస్తిని తనకి ఇస్తానని మోసం చేసి ఇక్కడి నుంచి తీసుకొనే ప్రయత్నం కూడా దాదాకి తెలిసింది। अपने अधिकार मांगने के लिए उसे रोकना दादा का एक अनन्य करने जैसे कर्म मालूम होते थे। మరి తన అధికారాన్ని తను అడగడానికి తను ఉంది కదా, మరి దాదాకి అనిపించింది తినకి నేను ఎంతో సపోర్ట్ చేయాలి అని। కానీ ఆ సేట్ యొక్క ఆశ ఏంటి, ఆ కోడలు దాదా దగ్గర ఉండకూడదని। యాక్చువల్లీ ఆ సేట్ కూడా దాదాకి ఒక పాత మిత్రుడే। సో అతను కూడా దానికి ఒప్పుకోలేదు। వారు చాలా క్రోధంలోకి వచ్చేశారు। దాని తర్వాత ముఖ మధురిమాజీ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆ సేట్ తో కలిసిపోయి యాంటీ ఓం మండలిని ఇంకా శక్తిశాలిగా చేయాలి అని ఆలోచించారు। सेठ ने उस कार्य में लगे एंटी ओम मंडले की कॉपी अधिक सहयोगी दिया है। ఆ సేట్ అప్పటి నుంచి ఏం చేశాడు, యాంటీ ఓం మండలికి ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ తన దగ్గర ఉన్న సహయోగాన్ని కూడా ఇచ్చారు। कुछ दिन के पहले तक मुखी से सेठ ओम मंडली के सत्संग में आते हैं और ज्ञानामृत पीते थे। अब उन्होंने शस्त्र प्रसिद्ध राहु जैसी पाठ बजाने की टीन ली। కొన్ని రోజుల క్రితం ఆ సేట్ కానీ ముఖి మధురిమాజీ ఇద్దరు కూడా దాదా ప్రశంసలకి చాలా బాగా వచ్చేవారు, ఓం మండలికి వచ్చేవారు। కానీ ఇప్పుడు వాళ్ళు టోటలీ ఆపోజిట్ అయిపోయారు, రాహులాగా అయిపోయారు। యాంటీ ఓం మండలి का विशेष उद्देश्य यही था कि दादा अथवा ओम मंडली संपर्क ब्रह्मचारी का दादन
ब्रह्मचारी का धारणा जो प्रचार में डाले थे उस पर प्रबंधन लगाव दिया है. యాంటీ ఓం మండలి యొక్క ముఖ్యమైన ఎయిమ్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఓం మండలిలో ఏదైతే పవిత్రంగా ఉండాలి అనే ఒక మిషన్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేయాలి అనేది. యాంటీ ఓం మండలి ఎంతగానో ఒక ప్రెషర్ అనేది ఇచ్చేసింది. అక్కడున్న మాతలు కన్యలని ఎంతగానో డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ఎంతో ట్రై చేశారు. అక్కడున్న కోడళ్ళు కానీ పత్ని అందరినీ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు. ఎంత ట్రై చేసినా उसके साथ ऐसी निर्दयता का व्यवहार किया जाने लगे उसका वर्णन नहीं हो सकता. సో వాళ్ళతో ఎలాంటి మర్సీ కూడా చూపించని వ్యవహారం ఎంత చేశారంటే అది వర్ణన కూడా చేయలేం. ఆ విధంగా అయింది పరిస్థితి. ఇంకెలా ఉందో పరిస్థితి మనం నెప్పటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.